రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో సత్తా చాటుతుంది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో నాన్ స్టాప్ షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇందులో ఒకటి చావా. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రతి రాజు వెనకాల అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి ఏసుబాయ్ అంటూ రష్మిక పాత్రను రివీల్ చేశారు. ఇందులో రష్మిక ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి ఏసుబాయ్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో పట్టు చీర కట్టులో ఒంటి నిండా ఆభరణాలతో మహారాణి రాజసం ఉట్టిపడేలాగా కనిపించింది రష్మిక. ఓ పోస్టర్ లో ఆమె చిరునవ్వుతో కనిపించగా మరో పోస్టర్ లో గంభీరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రష్మిక మందన్న ఇన్స్టాలో పోస్ట్ చేసి ప్రతి గొప్ప రాజు వెనకాల యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ జత చేశారు. ఈ లుక్ లో రష్మిక మందన్న అప్పటి కాలంలో రాణుల్లాగా కాస్ట్యూమ్స్ వేసుకొని అందంగా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు సింపుల్ గా నవ్వుతూ అల్లరి పిల్లలాగా కనిపించిన రష్మిక లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ లుక్ లో గొప్ప టీవీ ఆమెలో కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో వికీ కౌశల్ మేల్ లీడ్ గా, రష్మిక ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ కథ మరాఠీలో సాగనుంది. రష్మిక ఇందుకోసం మరాఠీ భాష నేర్చుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 22న చావా ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం రష్మిక చావా సినిమాతో పాటు హిందీలో సికిందర్, ధామా చిత్రాలు చేస్తోంది. ఇటు తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా సినిమాల్లో బిజీగా ఉన్నారు. గతేడాది యానిమల్, పుష్ప 2 చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ అమ్మడు పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. మరి పుష్ప 2 తర్వాత హిందీలో రష్మికకు మరో భారీ హిట్ ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.